డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, కొంతమంది అంటూ ఉంటారు, వాడికి ఏంట్రా గవర్నమెంట్ జాబ్ చేసినప్పుడు జీతం వస్తుంది, అయిపోయాక కూడా పెన్షన్ వస్తుంది వాడికి అంటారు. అది పక్కన పెడితే మరి మామూలుగా జాబులు చేసుకునే వాళ్ళకు కూడా ఒక రిటైర్మెంట్ అయిపోయాక వాళ్ళకు కూడా మంత్లీ ఇంత ఇన్కమ్ రావాలి అంటే ఏమన్నా ఉన్నాయా పెన్షన్స్? లైక్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కాకుండా నార్మల్ వాళ్ళకు కూడా నెలవారీ పెన్షన్ రావాలి అంటే అలాంటివి ఏమన్నా ఉన్నాయా అంటే ఒకసారి వివరాల్లోకి వెళ్తే. అసంఘటిత వ్యక్తుల కోసం, అసంఘటిత కార్మికుల కోసం ఏర్పడబడ్డ పథకమే పెన్షన్, అటల్ పెన్షన్ యోజన. అంటే అసంఘటితం అంటే మనకు మామూలుగా యూనియన్స్ ఉంటాయి. యూనియన్స్ ఏర్పడే దగ్గర డిమాండ్స్ ఉంటాయి. దానికి తోడుగా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా వాళ్ళకి పెన్షన్ అనేది ఏదో ఒక రూపంలో వచ్చేట్టుగా ఏర్పాట్లు అవుతాయి. కానీ అసంఘటిత కార్మికులు అంటే మామూలుగా యూనియన్స్ ఏవి లేనటువంటి కార్మిక సంఘాలు ఉంటాయి. దాంతోపాటుగా వ్యవసాయదారులు ఉంటారు, తర్వాత వేరే వృత్తుల వాళ్ళు ఉంటారు, చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కొన్ని కోట్ల మంది ఉంటారు వీళ్ళు. ఈ కోట్ల మందికి ఒకసారి వృద్ధాప్యం వచ్చిన తర్వాత పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితులు తక్కువ. అంటే ఇప్పుడిప్పుడే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కొంతమందికి బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తున్నాయి. కానీ బిలో పావర్టీ లైన్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క వ్యక్తికి వృద్ధాప్యంలో కొంత ఒక 5,000 రూపాయల వరకు మినిమంగా దొరికేటట్టుగా చాలా తక్కువ అమౌంట్ ప్రీమియం లోపల వాళ్ళకి ప్రతి నెల వాళ్ళు పే చేసుకుంటూ పోయినట్టయితే వాళ్ళకి దాదాపుగా 60 ఏళ్ల తర్వాత నుంచి చనిపోయేదాకా మినిమం 1,000 రూపీస్ నుంచి 5,000 రూపీస్ వచ్చేటట్టుగా అటల్ పెన్షన్ యోజనని రూపొందించడం జరిగింది. దీనికి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ ఎక్కడైనా సరే అకౌంట్ ఉంటే ఆ అకౌంట్కు వెళ్ళి ఒక అప్లికేషన్ ఫారం, అటల్ పెన్షన్ యోజన అప్లికేషన్ ఫామ్ తీసుకొని దాన్ని ఫిలప్ చేసేసి మీరు ఎంత కట్టదలుచుకున్నారు. సపోజ్ మీరు ఒకవేళ 1,000 రూపాయలు రావాలి ప్రతి నెల మీరు చనిపోయేదాకా అనుకున్నట్టయితే 42 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 42 రూపీస్ ప్రతి నెల పే చేసుకుంటూ పోవాలి. అంటే దాదాపుగా ఒక 500 రూపాయలు సంవత్సరానికి. మీ 60 ఏళ్ళు వచ్చే వరకు వయసు లోపల 500 ఇంటూ 60 ఏళ్ళు అంటే ఏమవుతుంది? ఒక 30,000 రూపాయలు అవుతుంది. 30,000 రూపాయలు దాంట్లో పడిపోయింది. ప్రతి నెల 1,000 రూపాయలు మీకు వచ్చేస్తుంది. చనిపోయేదాకా వస్తుంది. ప్రతి నెల అంటే సంవత్సరానికి దాదాపు 12,000 వచ్చినట్టు లెక్క. ఒక 30 ఏళ్ళ తర్వాత చనిపోయాడు అనుకుంటే 3,60,000 రూపాయలు మీకు వచ్చినట్టు లెక్క. ఇంత చిన్న మొత్తానికి అది వస్తుంది. అలాగే 5,000 రూపాయలు నెలకు రావాలనుకుంటే దాంతో ఒక 5 టైమ్స్ ఎక్కువ అనుకోండి. అంటే దాదాపుగా 42 రూపాయల బదులుగా 200 చిల్లర పే చేసే పరిస్థితి ఉంటుంది. దాని ప్రకారం లెక్కలు ఉంటాయి. అంటే 200 సుమారుగా అనుకుంటే 225 రూపాయలు అనుకున్నా కూడా ప్రతి నెల మీరు పే చేసుకుంటూ పోతే 60 ఏళ్ల దాకా పే చేసుకుంటూ పోతే మీకు ఆటోమేటిక్గా 5,000 రూపాయలు ప్రతి నెల వస్తుంది. అంటే మీరు పే చేసేది చాలా తక్కువ, మీకు వచ్చేది చాలా ఎక్కువ. రెండోది, మధ్యలో వీళ్ళు మరణించినట్టయితే వారసులు ఎవరు ఉంటారో వాళ్ళకు నామినీకి వెళ్తుంది. భార్య ఉంటే భార్యకు వెళ్తుంది, భార్య లేకపోతే నామినీకి వెళ్ళిపోతుంది. వాళ్ళకు కూడా చివరిదాకా వస్తుంది, ఆ డబ్బులు వస్తాయి. లేదా వాళ్ళకి మొత్తం అమౌంట్ ఎంతైతే కట్టాడో ఆ కట్టిన డబ్బులకి కొంత ఇంట్రెస్ట్ పే చేసి టోటల్గా అయినా ఇచ్చేస్తారు వాళ్ళకి. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి దీంట్లో. అంటే తాము చనిపోయిన తర్వాత కూడా భార్యకి అది కంటిన్యూ అయ్యేటట్టుగా, లేక ఎవరికైతే నామినీ ఉన్నారో వాళ్ళు కంటిన్యూ అయ్యేటట్టుగా పెట్టడం అనేది, అంటే 100 ఇయర్స్ వరకు ఇస్తారు ఆ రకంగా. అంటే వీళ్ళు 80 ఏళ్ళలో వీళ్ళు చనిపోయారనుకోండి, ఇంకొక 20 ఏళ్ళు వాళ్ళకి పెన్షన్ వస్తుంది, అవతల వాళ్ళకి ఆ డబ్బు వస్తుంది వాళ్ళకి. ఇలాగ ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏంటంటే పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి కాకుండా ఉన్నతమైన వాళ్ళు కూడా దీంట్లో చేరవచ్చు. అంటే ఇప్పుడు ఉద్యోగులుగా ఉన్నారు, చిరుద్యోగులు అంటే చిన్న పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. లేదా అసంఘటితంగా ఉన్నాయి కొంతమంది కొంత ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ లేవు, ఊరికే శాలరీ ఇచ్చుకుంటూ పోతారు, అంతేగాని పెన్షన్ ఉండదు. పెన్షన్ లేని వాళ్ళు ఏంటంటే 60 ఏళ్ల తర్వాత చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టుగా శారీరక దారిద్ర్యం ఉండదు. వాళ్ళు అట్లాంటి పనులు ఏమవుతుంటే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించే అవకాశాలు ఉండవు. పిల్లల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇవాళ ఇప్పుడు ఉన్న పిల్లలు ఎలా ఉన్నాయంటే తల్లిదండ్రుల దగ్గర ఏమైనా ఉంటే లాక్కునేందుకు ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు తప్ప తల్లిదండ్రులకు సాయం చేసేవాళ్ళు చాలా తక్కువ. అసలు లేరని చెప్పలేం, కానీ చాలా తక్కువ ఉన్నారు. ఎక్కువ మంది ఆశించేవాళ్ళు. ఒకసారి తండ్రి దగ్గర ఏం లేదు, ఇంకా తల్లిదండ్రులు ఏమి ఇవ్వలేరు అనుకున్నప్పుడు వాళ్ళని బయటకు పంపించేవాళ్ళు తప్ప వాళ్ళని భరించేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సార్, ఇక్కడ ఒక విషయం చెప్పండి సార్. ఇప్పుడు అటల్ పెన్షన్ యోజన ఈ పథకం కింద జాయిన్ అవ్వాలి అంటే ఏ ఏజ్ నుంచి జాయిన్ అవ్వచ్చు అంటారు? 20 ఏళ్ల లోపు, 20 నుంచి 40 ఏళ్ల లోపల, మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 40 ఇయర్స్.
20 years నుంచి 40 years లోపల ఉన్నవాళ్ళు ఎవరైనా జాయిన్ కావచ్చు. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది సపోజ్ మీరు 40 ఏళ్లలో జాయిన్ అయ్యారనుకోండి, మీరు కట్టాల్సింది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు కట్టాల్సిన పీరియడ్ 20 years ఉంటుంది కాబట్టి. 20 yearsలో జాయిన్ అయితే మీకు 40 years ఉంటుంది. కాబట్టి చిన్న ఏజ్ నుంచే కట్టుకుంటూ పోయినట్టయితే తక్కువ రేట్ పడుతుంది, తక్కువ అమౌంట్ కట్టే అవకాశం ఉంటుంది. పెద్ద వయసులో 40 ఏళ్ల వయసులో మీరు చేసినట్టే కొంచెం ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. మొత్తం మీద 60 ఏళ్ల లోపలే మీరు కట్టేస్తారు. 60 నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో జాయినింగ్ 20 years నుంచి 40 years లోపల ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. కానీ 60 years నుంచి మనకు పెన్షన్ వస్తుంది. అది 1000 నుంచి 5000 రూపీస్ దాకా మనం కట్టే డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. మరణించిన తర్వాత కూడా భార్యకి లేదా భర్తకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వస్తుంది, పెన్షన్ వస్తుంది 100 years దాకా. లేదా వాళ్ళకి సంబంధించిన ఎవరైనా నామినీ కూడా వస్తుంది 100 years లోపల. ఆ రకంగా ఏర్పాటు చేసేది. ఇది మంచి పథకం. ఎవరికి అంటే ఎవరికైతే రెగ్యులర్గా రాదో, ఏ రకమైన పెన్షన్స్ రావో, నిరుపేదలకి, మధ్యతరగతి వాళ్ళకి, మామూలు ఉద్యోగస్తులు కూడా ఎవరైతే అసంఘటిత కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళకి, వీళ్ళందరికీ బాగా వర్తిస్తుంది. అందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.